రామేశ్వరరావు గారు, మొన్న చూసుకుంటే ట్రంప్ ప్రకటన వాల్ష్ చాలా మంచోడే కానీ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ వల్ల హార్ష్గా మారుతాడా, వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందా అని చెప్పేసి ట్రంప్ కూడా కన్సర్న్ వ్యక్తం చేశారు. అయితే ఆయన వాల్ష్ సరైనోడే, కాకపోతే పొలిటికల్ బోర్డులో ఆయన చిక్కుకుపోయాడని కూడా కీలక కామెంట్స్ చేశారు. కాబట్టి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందా, పెరిగితే గోల్డ్ ఈక్విటీస్ ఎట్లా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది? క్వశ్చన్ ఎవరు తయారు చేస్తారు? మీరే తయారు చేస్తారా, వేరే తయారు చేస్తారా? ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ అనేది ఇండిపెండెంట్ బాడీ అండి, అది ఎవరికి ఒత్తిడి ఉండదు. ఇప్పుడు సిఎస్ఎఫ్ అని ఉంటుంది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ బోర్డ్. అది ఎప్పుడు చెప్పినా ఫస్ట్ లాన్ వేస్తారు తప్పు చేస్తే. మీరు చూడండి, ఎయిర్పోర్ట్ ఎమ్మెల్యే తెలియదు, ఎప్పుడు తెలిసిన ముందు లాన్ ఉండదు. పరేషన్ అయితే వాడు పరేషన్ అయిపోతాడు. సో యాక్చువల్లీ ఫెడరల్ రిజర్వ్ అనేది టోటల్లీ ఇండిపెండెంట్ బాడీ, దానికి మిగతా ఎనీ ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ట్రంప్ గారు ఇప్పుడు అనిల్ చెప్పినట్టు ఎలక్షన్ ముందు చాలా జిమిక్స్ చేస్తారు పొలిటికల్ లీడర్స్ అన్నారు. సో ఆయనకి ఇంటర్నెట్లు తగ్గితే ఓట్ బ్యాంక్ పెరగవచ్చు అనేది తప్పన, అంటే ఒక అనుభవంలో అనుకుంటారు, కానీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కొంతమంది డబ్బులు ఇస్తే ఓట్లు వస్తుంటే, డబ్బులు ఇస్తే ఓట్లు రావటం మనం చూసాం ఎన్నో టర్మ్స్ లో. రెండు ప్రైమరీ గోల్స్ ఏంటంటే ప్రైస్ స్టెబిలిటీ అండ్ మాక్సిమం ఎంప్లాయ్మెంట్ అనేది చూస్తారు. ఈ వాల్యూ బట్టి ప్రెసిడెంట్ ట్రంప్ ఏది తీసుకున్నా అది ఇంపార్టెంట్. పొలిటికల్ లీడర్స్ కెనాట్ డిస్ట్రక్ట్ డైరెక్ట్లీ ఎనీబాడీ. పొలిటికల్ ఉంటది, పవర్ ఉంటది, మినిస్టర్ అన్ని ఉంటాయి, బట్ అప్ టు సర్టన్ లెవెల్ దే కెన్ డూ ఇట్. అండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంత ముందు ఫెడరల్ గవర్నర్ అంటే కంటిన్యూస్ ప్రెజర్ పెట్టాడు, ఇంట్రెస్ట్ తగ్గివ్వండి. అంటే ఆర్బీఐ ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఫెడరల్ బ్యాంక్ అనేది దే హ్యావ్ ఎ సిస్టమాటిక్ పాలసీ. ఒకరు చెప్తే తగ్గించాలి, ఒకరు చెప్తే, ఎందుకంటే అట్ ఎండ్ ఆఫ్ ద డే గవర్నర్ ఇస్ ఇండిపెండెంట్ బాడీ కాబట్టి గవర్నర్ హ్యాస్ టు టేక్ డెసిషన్ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద పబ్లిక్, వాట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది బ్యాంక్. అండ్ వాళ్ళు కూడా ప్రాఫిట్స్ ఉండాలి కదా. మిగతా రేట్లు, లెండింగ్ రేట్ కానీ, రెపో రేట్ కానీ, బేసిస్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి దానికి ఏమీ పెద్ద ఉండదు అనుకుంటా. అండ్ మెయిన్లీ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్స్ పాలసీ డెసిషన్స్. ఎంప్లాయ్మెంట్ కి, పాలసీకి, గవర్నమెంట్ కి లింక్స్ ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ వాల్యూ ది హైయెస్ట్. అండ్ ఫెడ్స్ ఇండిపెండెన్స్, అంటే ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఫెడరల్ రిజర్వ్స్ కానీ, ఫెడరల్ బ్యాంక్ కానీ, వాళ్ళు ఒక దానికి ఒత్తిపడి, ఒక పర్సన్ భయపడి అనేది నాకు తెలిసి హిస్టరీలో ఉండదు. అట్లా దే విల్ నాట్ డూ ఇట్. ఎనీ పర్సెప్షన్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ కుడ్ రెడ్యూస్ ఇన్వెస్టర్, అంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఏదైనా తప్పు డెసిషన్ తీసుకుంటుంది. అందుకని అలా తీసుకోండి. ఇప్పుడు ఎందుకంటే మార్కెట్స్ క్లోజ్లీ మానిటర్ ఎకనామిక్ డేటా రాదర్ దాన్ పొలిటికల్ కామెంట్స్. పొలిటికల్ ఎన్నో చూస్తున్నాం, మోడీ గారు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒక స్టేట్మెంట్ కి 100 కోట్లు ఒక చిన్న వీడియో పెడితే 30 కోట్లు 40 కోట్లు అన్ని వ్యూస్ వస్తున్నాయి. అంటే దే టేక్ ఇట్, ఎనీ పబ్లిక్ మ్యాటర్ అనేది చాలా సీరియస్ గా ఉంటుంది, జస్ట్ అనుకుంటే అయిపోదు. లాంగ్ టర్మ్ క్రెడిబిలిటీ ఇస్ ఎసెన్షియల్. బ్యాంక్స్ హావ్ టు సర్వే ది కంట్రీ. ఎఫెక్టివ్ మానిటరీ పాలసీ లేకపోతే then it will be very difficult for a person to continue. ఏదైనా వడ్డీ రేట్లు పెరిగే సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి, అనిల్ గారు కూడా చెప్పినట్టు ఆ సంకేతాలు వెల్లడవుతున్నాయి. అవి కొంత మార్కెట్స్ ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందంటారా? ఉంటుందండి, డెఫినెట్ గా. నా ప్రకారం బులియన్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్స్ డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకంటే ఎకనామిక్ ఫండమెంటల్స్ అనేది ఇట్ ఈస్ ఎ బ్రాడ్ బాడీ. ఇట్ ఈస్ డిసైడెడ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్ టేకింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఫ్యాక్టర్. రీసెర్చ్ చేస్తే ఏదైనా రేట్ పెంచాలన్నా, రేట్ తగ్గాలన్నా, ఏదైనా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరగాలన్నా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ బయట. ఇప్పుడు హైడ్రా ఉంది, రంగనాథ్ గారు కోలుగొట్టే ముందు 10 మంది బాడీలు, ఇరిగేషన్, ఎంఆర్ఓ, వీడియో, రకరకాలు, వాళ్ళందరూ కలిపి సంతకం పెట్టాక ఫైనల్ సంతకం హైడ్రా కమిషన్ అవుతుంది. మనం అనుకున్నట్టు హైడ్రా రంగనాథ్ గారు ఒక్కరో డెసిషన్ తీసుకోరు. నాకు ఇష్టం మార్కెట్ ఇష్యూ సార్. అవును, ఎందుకంటే మెయిన్ గా ఈ గోల్డ్ రేట్ తగ్గడం పెరగడం ఒకటి మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం. జియో పొలిటికల్ కండిషన్స్, అది ఎవరి చేతిలో లేదు. ఇప్పుడు వార్ గురించి కానీ, ఇందాక అనిల్ గారు చెప్పిన గోల్డ్ రేట్ పెరగడం కానీ, తగ్గడం కానీ, ఇట్ డిపెండ్స్ ఆన్ టూ మెనీ ఫ్యాక్టర్స్. అంటే నాట్ పొలిటికల్ ప్రెజర్ ఎక్స్పెక్టెడ్ టు చేంజ్ ది బ్యాంక్ రేట్స్ మార్చాలని లేదు. ఎవరైనా గవర్నర్ లేదా ఆర్బీఐ గవర్నర్ కానీ ఎవరైనా తీసుకునేటప్పుడు పాలసీ impact inflation, present condition and what is forecasted. So నాకు తెలిసి
కొద్దిగా చేంజ్ అయితే ఉంటుంది. ఎంత చేంజ్ ఉంటుంది అన్నట్టు సార్ చెప్పినట్టు ఇట్స్ లిటిల్ టూ అర్లీ టు డిసైడ్. బట్ డెఫినెట్లీ ఆ కన్ఫ్యూజన్ ఫ్యాక్టర్ అయితే అరైజ్ అయిపోయింది. రైట్. పెట్టాలా పెట్టకూడదా, గోల్డ్ ఎప్పుడు పెట్టాలి, ఎంత పెట్టాలి. మనం లాస్ట్ టైం అనుకున్నాం గోల్డ్ కొనడానికి రైట్ టైం అంటే నేనైతే రైట్ టైం కాదంట. ఎందుకంటే దేర్ ఈస్ లాట్ ఆఫ్ కరెక్షన్ ఫ్యాక్టర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ది సిస్టమ్. ఆ కరెక్షన్ ఫ్యాక్టర్ అబ్జర్వ్ చేస్తూ అంటిల్ అన్లెస్ ఇట్స్ అర్జెంట్ ఆచి తూచి పాజ్ చేసి మనకు అవసరమా, ఎంత అవసరం, కొంత అప్పు చేసుకుంటున్నారని కూడా విన్నాను, ఇంకా రేట్లు పెరిగిపోతుంది. ఐ థింక్ దట్ దే షుడ్ స్పెక్యులేషన్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే స్పెక్యులేషన్ అనేది ఏ బిజినెస్ అయినా పరిస్థితులు బట్టి మారిపోతాయి. ట్రేడింగ్ కొని అమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను మొన్న చెప్పాను లేదు మీకు, ఒక ఆయన ఫోన్ చేసి నా దగ్గర 7.5 కేజీలు బంగారం ఉంది, 5 కేజీలు సిల్వర్ ఉంది, నేను 180, 90, 1 lakh వరకు కొన్నాడంట గోల్డ్. ఇప్పుడు ఫ్యూచర్ లో నేను ఉంచాలా అమ్మేయాలా అని అడిగాడు. అంటే అన్ని కేజీలు గోల్డ్ అంటే అంత ఈజీ కాదు. ఏదో బిజినెస్ మ్యాన్ ఉంటాడు, లేదు గోల్డ్ జ్యువెలర్ ఉంటాడు. సో నవ్ ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ షో. మరి ఏం చేయాలని నేను చెప్పాను, రేట్లు అనేది ఎక్కువ పెరిగిపోతుంది అనేది నా ప్రకారం ఊహగానే అంత ఇంపాక్ట్. బట్ డౌన్ సైడ్ కొద్దిగా అప్పర్ గ్రేడ్ కంటే డౌన్ గ్రేడ్ లో కొద్ది డిప్ అవుతుంది. అట్లా డిప్ అయితే 50,000కి వెళ్ళదు. నేను 1.1, 1.2 లోనే ఇప్పుడు 1.4 ప్లస్ ఉంది, 1,40,000 ప్లస్. సో దానికి కరెక్షన్ అయితే అవుతుంది. డైరెక్ట్లీ రిలేషన్ అంటే ఇంటర్నల్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏంటంటే ఈ వార్ కానీ ట్రంప్ కండిషన్ కానీ బ్యాంక్ ఇవన్నీ కలిపి దే విల్ గోయింగ్ టు డిసైడ్ ది ఫైనల్ ప్రైస్. రైట్ అండి. అనిల్ గారు, ఇప్పుడు చూసుకుంటే వడ్డీ రేట్లు పెరిగితే కనుక బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయి, బాండ్ నుంచి రాబడులు పెరుగుతాయి. సో బంగారానికి కొంత డిమాండ్ తగ్గుతుందా? ఇన్వెస్టర్లు అటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? సేఫర్ అసెట్స్ తప్పును. సో అది పక్కా నిజం. మీరు అన్నది కూడా బంగారం అటు వడ్డీ రేట్లు పెరిగాయంటే మాత్రం డబ్బులు ఇటువైపు నుంచి అటువైపు ఎఫ్డి కూడా అట్రాక్టివ్ మారుతుంది. అవును, ఎఫ్డి అట్రాక్ట్ అవుతుంది, అది సేఫ్ హెవెన్ లాగా అవుతుంది, బెటర్ ఈల్డ్ వస్తుంది. కాబట్టి బంగారంలో మాత్రం అప్పుడు కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే 2 అవకాశాలు, నేను 2 డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ చూసుకుంటే కరెంట్లీ ప్రపంచ మార్కెట్లో 4,040 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇవాళ జస్ట్ ఒక $20 పెరిగింది ఔన్స్ కి.